సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఏదైనా ఒక అంశంపై చర్చించేటప్పుడు ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడడం అనేది ఎవరైతే డిబేట్లో కూర్చున్నారో వాళ్ళ ప్యానల్కి సంబంధించి అలాగే అక్కడ షో నిర్వహిస్తున్న వాళ్ళ బాధ్యత. కానీ ఎలా పడితే అలా మాట్లాడేసి మనోభావాలు దెబ్బతిన్న తర్వాత క్షమాపణలు చెప్పడం ఇదంతా కూడా ఈ మధ్య ఆనవాయితీగా మారిపోయింది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో అందరికీ తెలిసిందే. నిన్న ఏదైతే అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళల గురించి కించపరిచే విధంగా కృష్ణరాజు అనే ఒక జర్నలిస్ట్ అని చెప్తున్నారు. సో ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం, తర్వాత క్షమాపణ చెప్పడం ఇదంతా తెలిసిందే. అయితే దీనికి సంబంధించి అమరావతి ప్రాంతంలో దాదాపుగా 1600 రోజుల పాటు ఉద్యమాన్ని నడిపి ఉద్యమంలో ఎన్నో కష్టాలు పడి కేసులు పెట్టించుకున్న మహిళలు అయితే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా మా పైన ఏడుపేంటి అనేది వీళ్ళ ఆవేదన. మేడం నమస్తే వరలక్ష్మి గారు. ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతోంది, మళ్ళీ మీరు ఇప్పుడు రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది. ఈ టైంలో ఇటువంటి వ్యాఖ్యలను ఎలా చూశారు? మేమైతే చాలా తీవ్రంగా బాధపడుతున్నారండి. నిజంగా మనోభావాలు కాదు, మనోవేదన. ఇది భావాలంటే తప్పు, చాలా తక్కువ. అది మనోవేదన అండి. పోయినసారి వీళ్ళందరూ 5 ఏళ్ళ నుంచి ఆ కృష్ణరాజు అన్నాడు, 10 ఏళ్ళ నుంచి అమరావతి మీద విషం కక్కుతానే ఉన్నాడు. ఆయన కక్కి మొన్న జగన్ గారు వచ్చాక విజృంభించాడు అమరావతి మీద. ఎప్పుడు ఆయన సాక్షి ఛానల్లోకి వచ్చినా, ఎప్పుడు అనలిస్ట్గా వచ్చినా కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు అమరావతి మీద, ఈ ప్రాంతం మీద ఆయన విషం కక్కుతాడండి. ఆయనకు అసలు ఇష్టం లేదు. ఆయన అసలు అచ్చగా జగన్ పార్టీకే ఆయన అనలిస్ట్. కానీ ఏదో మామూలుగా అసలు జర్నలిజంలో ఆయన మంచి ఇలువలు గల ఆయన అయితే కాదు. అట్లాగే మాట్లాడేవాడు. ఇన్నాళ్ళు మేము అట్ట మాట్లాడేవాళ్ళని ఏ రకంగా ఎదుర్కొన్నాము, మా భావాలు మాకుంటే మేము అట్లాగే మాట్లాడేవాళ్ళం. ఏదో మా సమాధానాలు మేము చెప్పేవాళ్ళం. మీకన్నా మేము సీనియర్లం కాదయ్యా. మాకు ఏదంటే పొలాలు పోయినాయి అని రోడ్డు ఎక్కిన ఆడవాళ్ళమే కానీ వీళ్ళకన్నా మేము సీనియర్లం, వీళ్ళకన్నా జనరల్ ఇలువలు తెలిసిన వాళ్ళం కాదు. కానీ నిన్న ఎక్కి అమరావతిలో ఎవరున్నారంటే ఆయన చెప్తాడండి, దేవతల రాజధాని అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెబుతున్నారు. కానీ దాంట్లో దేవత లేదు, ఇది వేసిల రాజధాని. అసలు ఆవిడ మనిషేనండి? అసలు వాడు మనిషి అని ఇలా మాట్లాడటానికి సిగ్గుసేరం ఏమన్నా ఉండయ్యా వాడికి? వాడు అంటానికి కూడా నేను వెనకాడనండి. ఎందుకంటే అసలు వాళ్ళిద్దరిని జర్నలిస్ట్ ఫోరం ఉంటుందో యూనియన్ ఉంటుందో బ్యాన్ చేయాలి వాళ్ళిద్దరు కార్డులు కూడా. వాళ్ళు ఆ రకంగా పైపెచ్చి ఆయన సమర్థించడం. సీనియర్ జర్నలిస్ట్ ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు ఆయన కూడా ఆయన అంటుంటే మిమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారేమోనండి బాగా అంటున్నాడు. కానీ ఏమండి అనబాకండి, ఆపండి అని ఖచ్చితంగా అనాలా లేదా అండి? ఆయన ఒక ఉండి ఆ స్థానంలో ఉన్నాడు, వాళ్ళకి అనాలా లేదా? ఎవరో లక్ష్మీపార్వతి మీద ఒకరోజు మాట్లాడుతుంటే కాలు పెట్టారు. ఆయన మాట్లాడి ఆమె మీద ఏదో చెబుతున్నాడు, రామారావు గారిని అటు చేసింది ఎటు చేసింది అని చెప్తుంటే, ఏమాయి నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు కానీ నోరుముయ్యి, నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా, నోరుముయ్యి అని అవతల కాలు కట్ చేశాడండి. ఈ ప్యానల్లో లక్ష్మీపార్వతిని పక్కన పెట్టుకొని ఇంకొకరిని పెట్టుకొని కాలు చేస్తున్నారు. వాళ్ళని తిడుతున్నాడు. అంతే, మేము ఆడాళ్ళం కాదు, లక్ష్మీపార్వతి ఆడది. లక్ష్మీపార్వతి కన్నా ఎవరు ఎడ తీసేయలేరా ఈ అమరావతిలో రైతులు? నువ్వేం లక్ష్మీపార్వతిని ఇవాళ భారతిరెడ్డి గారిని అందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ఇవాళ అడుగుతున్నామండి. ఆవిడని అందని మీరు తక్షణం చేబ్రోల్ కిరణ్ని మాస్క్ నల్లది డస్ట్బిన్ కవర్ ఒకటి దొడిగి ఆయన తీసుకెళ్ళారు. ఆయన్ని తీసుకెళ్ళి మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆయన తీసుకెళ్ళి. మరి అలాంటి ఆడిని వాళ్ళ కృష్ణరాజుకి అదే పని చేయాలి కదా మీరు. నిజం కూటమి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే మేము మహిళలం కాదు అమరావతి వాళ్ళం. భారతి మహారాణియా, భారతిరెడ్డి మహారాణి. ఎందుకంటే మొగుడు సంపాదిస్తున్నాడు కోట్లు ఎట్టగన్నా అన్ని దాచుకుంటున్నాడు, కోట్లతో ప్యాలెస్లు కట్టిస్తున్నాడు కాబట్టి ఆ మహారాణి. ఒక ముఖ్యమంత్రి భార్య, ఒక ముఖ్యమంత్రి కోళ్ళు. మేమేం మట్టి మనుషులు, రైతుల భార్యలు. మేము అందరం ఇక్కడ అమరావతిలో ఉద్యమం చేసిన వాళ్ళం. కానీ అమరావతి చుట్టుపక్కల మరి భూములు ఇచ్చిన రైతులు భార్యలే కదండి మేము. నాకు లేదు మరి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాక్షి ప్యానల్లో జరిగింది, అలాగే అక్కడ మాట్లాడిన వ్యక్తి జర్నలిస్టు. సో అతను మాట్లాడిన మాటలకి పార్టీకి ఆపాదించొద్దు అనేది వైసీపీ నుంచి వస్తున్న పత్రిక ముఖంగా వాళ్ళు తెలియజేస్తున్నారు, మీడియా ముఖంగా కూడా చెప్తున్నారు. పార్టీకి ఆపాదించొద్దు అన్నప్పుడు నేను పత్రికలు ఎట్లా వేశారండి? అది వాళ్ళు పత్రికలు ఎట్లా వేశారు? నేను సాక్షి పేపర్లో వచ్చింది అది. ఇది వేసిల రాజధాని అని చెప్పి సాక్షి పేపర్లో వేశాడు. సాక్షి పేపర్లో ఎందుకు వేశారు వాళ్ళు? నిన్న వాడు చెప్పాడండి. వాడనే అంటామండి మేము. వాడు అంత దారుణంగా మాట్లాడాడు మమ్మల్ని, వాడనే అంటాం. ఆ కృష్ణరాజు అన్నాడు, నేను చెప్పాను. నేను మొన్న పొద్దున్న జరిగింది అది. మాకు తెలియదు ఆ రోజల్లో. మేము సాక్షి ఛానల్ పెద్ద చూడము ఎవరు, మాకు అసలు కేబుల్ టీవీలో అది లేదు, చూడము. అది ఎవరో సాయంత్రానికి మా అందరికి పెట్టారు గ్రూపుల్లో కానీ మాకు కానీ ఇట్ట తిడుతున్నాడని చెప్పి. నిన్న మేము రియాక్ట్ అయ్యి కేసులు పెట్టాం. తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాం. మామూలుగా చర్య తీసుకుంటారని ఎస్ఐ మాట ఇచ్చాడు. ఇక్కడ డిఎస్పీ గారు ఉంటే మా ఊర్లో ఆయనకు ఒక కాగితం ఇచ్చొచ్చి ఆయన
కూడా అరెస్ట్ చేస్తానని చెప్పాడు. ఈయన ఏ రకంగా చెబుతున్నాడని సాక్షి పేపర్లో కూడా వేశారండి. మీరు వేయకుండా ఉండాలండి. వాళ్ళు అన్నప్పుడు ఇది వేస్తే ఎలా వచ్చిందని పార్టీకి ఆపాదించండి. మీ పార్టీది కదా మీ ఛానల్ ఏంది కాదా అండి? పార్టీకి ఆపాదించకుండా ఎట్టుంటారండి మీరు? ఏ ఛానల్ ఓనర్ చంద్రబాబు కాకపోయినా నీది TV5 నీది ABN అవి పసుపు ఛానల్ అని మీరు పొద్దుగూకులు చూపిస్తారు వాటిని, ఆ రెండింటిని. మరి వాళ్ళు మీది బులుగు అసలు మీ సొంత ఛానల్, మీ ఆవిడే CEO, దానికి జగన్మోహన్ రెడ్డి భార్య CEO. పార్టీకి ఆపాదించకుండా ఎట్టుంటారు మీరు? ఈ టీవీలో వచ్చే ఇవన్నీనే చంద్రబాబుకి ఆపాదించుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి వ్యవహారం సాక్షి వాళ్ళది ఎట్టుంటుందంటేనండి, మేము చేస్తే సంసారం, ఎదుటాడు చేస్తే వ్యభిచారం. వాళ్ళు ఎట్టుండారు, వాళ్ళ క్వార్టర్లు, వాళ్ళ క్యాడర్ కూడా. నిన్న వాడు కూడా అట్టాగే మాట్లాడుతున్నాడు అనుకో. టీవీ వాడికంట హిందూ టైమ్స్ చెప్పారంట. ఎవడు చెప్పాడు మీకు ఎవరు చెప్పారు ఇక్కడ వీళ్ళు ఉండారని? రేపు మా పిల్లలకి పెళ్ళి అయ్యే పని లేదా? అమరావతి అంతా నాశనం చేశారు. 5 ఏళ్ళు రోడ్లు ఎక్కాం, మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. మీకోసం 70 సెంటు ఇచ్చామని మేము పొలాలు ఇచ్చి కుయ్యో మొర్రో అంటే రోడ్డు మీదకి ఎక్కి 5 ఏళ్ళు పాటు రోడ్ల మీద ఎక్కితే కనీసం మొగుడు కానీ పెళ్ళంగాళ్ళు మహిళల మీదే వాళ్ళకి అసలు ఇది లేదండి. ఇక్కడ టార్గెట్ అంటే అమరావతి బేసిక్గా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త అయినా కూడా అది దేశవ్యాప్తంగా వచ్చింది, అది ఆంధ్రప్రదేశ్లో ఒక భాగం. దీన్ని నిర్మూలించే పరిస్థితి చేయండి అనేది ఆ వార్తలో సారాంశం. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక నెంబర్ వస్తే దాన్ని అమరావతికి ఆపాదించారు అంటే దాని వెనక ఉద్దేశం ఏమనుకుంటున్నారు? దాని వెనక ఉద్దేశం ఏం లేదండి. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు గారు వచ్చాక అమరావతి రైతులు కొంచెం ఊపిరి పోసుకున్నారు. ఊపిరి తీసుకొని అయ్యో గ్లోబల్ వస్తుంది, అదే గ్లోబల్ కంపెనీలు వస్తున్నాయి, క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, ఇట్లాంటివి కొన్ని చెబుతున్నారు. ఈ బిట్స్ పిల్లని వస్తుంది, మరి కొంచెం మంచి రోడ్లు వస్తున్నారు, మా ఫ్లాట్లు మాట్లాడతామని ఇట్లాంటివన్నీ బాబు గారు చెబుతున్నారు. ఇవన్నీ చెబుతున్నారు. ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. వీళ్ళందరూ ఊహల పల్లకీలో రైతులు. వీళ్ళని ఎట్టగైనా సరే మళ్ళీ కొంగెయ్యాలి, వీళ్ళని ఎట్ట అంటే కానీ మళ్ళీ ఒక రోజు చెప్పుకోరు. ప్లస్ రేపు చంద్రబాబు గారు అమ్మఒడి వేస్తున్నారు. వీళ్ళకి అమ్మఒడి కానీ ఉచిత బస్సు కానీ చూస్తున్నారు. అమ్మఒడి అయితే ఖచ్చితంగా వేస్తామంటున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కళ్ళకే ఇంటికి, తల్లికి ఎంతమంది పిల్లలు ఉండ ఒక్కళ్ళకే. కానీ ఇప్పుడు ఈయన 2 3 వేస్తాను అంటున్నాడు. అట్లా అమ్మఒడి ఒకటి, ఈ గ్యాస్ తోటి ఇవన్నీ కూడా వాళ్ళు ఈ మొన్నడ సూపర్ 6 లేదు అమ్మఒడి లేదు అన్నారు కదా, ఈ వేస్తున్నారు. ఈ లెక్కర దాంట్లో 6గురిని అరెస్ట్ చేశారు. వీళ్ళ అనుచరులే, వీళ్ళ క్లోజ్గా ఉండేవాళ్ళే, వీళ్ళ పనులు చేసేవాళ్ళే. వీళ్ళందరూ కూడా భారతి గారికి కానీ వాళ్ళకి కానీ వాళ్ళ దాంట్లో ఉండేవాళ్ళు, వీళ్ళంతా వాళ్ళ క్యాడర్లో వాళ్ళే. వీళ్ళు రేపేం చెబుతారో మాపేం చెబుతారో పేర్లు, రేపు మా పేర్లు ఎక్కడ బయట పెడతారో అని ఎవడు కోడి వస్తున్నాడు ఈ లెక్కర్ కేసులో. ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి అమరావతి మీద ఎన్నాళ్ళు వీళ్ళు అన్న మాటలు చాలక ఏకంగా మహిళలనే తిట్టారంటే వీళ్ళు ఎంతటాళ్ళు అనాలండి? వీళ్ళకి ఇవన్నీ మానేశారు. అమరావతి ముంపు అన్నారు, శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. అసలు అక్కడ ఏమి నిన్న ఒకడైతే పడవలు వేసుకొని రావాలి మహానాడు పెడితే అందుకని పెట్టలేదు అంటున్నాడు ఒకడెవడో ఛానల్లో. వాడు ఎవడో వైసీపీ వాడు. అమరావతిలో పడవలు ఏడో వేసుకొస్తున్నారయ్యా, 150 మంది గెలిచినప్పుడు వీళ్ళే పడవలు వేసుకు తిరిగారు. 150 మంది అసెంబ్లీకి వచ్చినప్పుడు మరి వాళ్ళ ఎస్కార్ట్లు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వీళ్ళందరూ ఏ పడవలు వేసుకొని వచ్చారు మా ఇక్కడికి అమరావతి. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ మించి వాళ్ళ ఆడాలను ఒక మాట అంటే ఈ మాటలు బోద్ది వాళ్ళే గొట్టూసేస్తారు. ఈ డైవర్ట్ పాలిటిక్స్ అండి. ముఖ్యంగా చంద్రబాబు గారు రేపు పథకాలు రిలీజ్ చేస్తున్నాడు పిల్లలు స్కూల్ తెరిచేటప్పుడు. ఈ లిక్కర్ కేసు కూడా ఒకటి జగన్ గారి మేడకి బాగా జుట్టుకునేటట్టు ఉంది. తాడాపల్లి ప్యాలెస్ కదులుతుందేమో, దానికి ఇట్లా మీద పెడతానికి పైపెచ్చి మా పార్టీలు ఆపాదించవద్దు అని అంటున్నారు. పార్టీ ఆపాదించకపోతే సాక్షి పేపర్ అసలు సొంతది మీదే, మీ భారతీరెడ్డి గారిదే. ఆమె ఏ పార్టీలో ఉంది? వైసీపీ పార్టీలో ఉంది. మీరు మిగిలిన వాళ్ళు మాట్లాడితేనో అసలు చంద్రబాబుకి ఛానల్స్ లేకపోయినా నీలి మీడియా, బులుగు పచ్చ మీడియా అని వాళ్ళందరిని తిడుతున్నారు. రామోజీరావు అన్నాళ్ళు తిట్టిపోశారు. ఆయన మానసికంగా చంపారు వీళ్ళే. లాస్ట్లో ఆయన మానసిక మార్గదర్శి మీద ఇవన్నీ చేసి చంపింది వీళ్ళే. వీళ్ళు మరి ఆర్కే గారిని తిడతారు, రాధాకృష్ణ గారిని, వీళ్ళందరినీ ఈటీవీ వాళ్ళని, మరి ఇప్పుడు టీవీ5 ఆయన్ని, వీళ్ళందరినీ కూడా మీ పచ్చ మీడియా అంటారు. ఇప్పుడు మీది బులుగు మీడియా, అసలు మీ సొంతమేగా, నువ్వు పెట్టుకున్న మీడియానే. మీ ఆవిడ CEO. మీ అసలు నిజం మాట అంటే భారతీరెడ్డి కూడా క్షమాపణ చెప్పాలని. నిన్న చూస్తే మా ఛానల్లో ఇది వచ్చినందుకు అది తెలియకుండా వచ్చింది. మరి నాకైతే సంబంధం లేదు, నేను ఇట్లా మాట్లాడమనలేదు, దయచేసి మహిళ మరి లాగా అర్థం చేసుకోవద్దని ఆ మొక్కన్నా చెప్పాలి కనీసం బయటకు వచ్చి. అది కూడా లేదు. వీడేం చెబుతాడు, నేను ఫోన్కు దొరికాడండి. ఎవరికి? మా వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్కు అంది సారీ అని ఒక మాటతో చెప్పేశాడు. అంటే నువ్వు సారీ వ్యభిచారులు వర్కర్లు ఏ రకంగా మీకు ఇక్కడ కనపడుతున్నారు? ఎయిడ్స్ పేషెంట్లు 108 కేంద్రాలు పనిచేస్తున్నాయి అంటే ఇక్కడ ఎయిడ్స్ పేషెంట్లు. రేపు మా పిల్లల పెళ్ళి అయ్యే పని లేదండి చుట్టుపక్కల? మా పిల్లల పెళ్ళిళ్ళుగా అంటే ఎవడైనా ఈ వార్త వీళ్ళే ఇంకా ప్రచారం చేస్తారు వైసీపీ వాళ్ళు రాష్ట్రంలో. వాళ్ళు 40% ఓటర్లు అని చెబుతున్నాడే, వాళ్ళే ప్రచారం చేసి ఏం చెబుతారంటే మొన్న మా ఆయన చెప్పాడు, నిజమే, వాళ్ళు ఖండించారు కానీ అది నిజమే, కాబట్టి ఇక్కడ పిల్లని ఇవ్వకూడదని కూడా చెబుతారండి. వీళ్ళు ఎయిడ్స్ ఉందంటున్నారు. మరి
వర్కర్లు అంటున్నారు, వ్యభిచారులు అంటున్నారు. ఇక్కడ కాలేజీలు 2 ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం కాలేజీ పిల్లలు రెంట్లు కొంటున్నారండి వచ్చి. పనులు 6 కంపెనీలు పనులు వాళ్ళు వచ్చారు, ఎక్కడి నుంచో రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చి వాళ్ళు ఉంటున్నారు ఇక్కడ. ఎందుకో వేసుకొని పెంగుడు పిల్లలు ఇద్దరు ఉంటున్నారు ఇక్కడ పిల్లల్ని పెట్టుకుని. వీళ్ళందరికీ ఇది ఆపాదిచ్చి జరిగినట్టే కదండి, భయమేక అందరికీ. అంటే ఒక భయభ్రాంతులు, ఒక భయంకరమైనది తీసుకొచ్చి అమరావతిలో ఇట్ట జొప్పిస్తే జనం కూడా పారిపోతారు, ఉండరు. వీళ్ళకి మళ్ళీ గతి లేకుండా పిల్లల్ని ఇవ్వరు. ఇక్కడ కాలేజీ పిల్లలు కూడా తెలుసండి, ఇక్కడ కాలేజీ పిల్లలు చాలామంది రెంట్లు కొంటారు, సచివాలయం వాళ్ళు రెంట్లు కొంటున్నారు. వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళలో ఇట్లా ఒకటి సృష్టిద్దాము, సృష్టిస్తే వాళ్ళే చస్తారు. ఎయిడ్స్ పేషెంట్లు అని చూద్దాం, ఇంకోటి చూద్దామని వీడికి ఏది దొరకల. తిట్టు అమరావతిని తిట్టు, చంద్రబాబుని తిట్టు, అమరావతి రైతులను తిట్టమని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చుకొని నువ్వు ఛానల్లో పెట్టుకొని ఇవాళ మళ్ళీ గెలవకుండా ఎన్నాళ్ళు మా ఏడుపు సునామీలో కొట్టుపోయి మీకు 11 సీట్లు పరిమితం అయ్యారు. పోయినసారి మేము ఏడిసి రోడ్డు మీద పడి మీకోసం 75 సెంటు దారాదత్తం చేసామని నిజం మాట్లాడితే మేము మమ్మల్ని మీరు ఈ మాటలు మాట్లాడతారా? ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఒక రాజధాని అనే కాదు, ఆడవాళ్ళ పైన విమర్శలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏం చెప్తారు? ఎందుకంటే చాలా లోకం అయిపోయారు ఈ మధ్యకాలంలో. ఆడవాళ్ళ మీద ఏదో ఒక విమర్శ చేసేస్తే మీరు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు, లేకపోతే విమర్శ చేస్తే ఇంకా హైలైట్ అయిపోవచ్చు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఏం చదువుతా అంటే కృష్ణరాజుని ఇంటికి పోయిన ఇంటికాడు ఉంటే శ్రీనివాసరావుని కూడా అదే చెయ్యాలి. ఎందుకంటే లోకులు ఆడవాళ్ళ మీద మాట్లాడితే మమ్మల్ని అంతే అంటారు, వాళ్ళ ఇళ్ళ కాడ కూర్చొని మీ పిల్లలు అట్లాగా అని కూడా అంటున్నారు అందరూ. అట్లాగా అంటారా ఎదవల్లారు, మీరు బయటికి వెళ్ళి ఇట్లా తిట్టొద్దని చెప్పి వెళ్ళాలి అనాలి. మరి జగన్ రెడ్డి భారతీకి చెప్పుకుంటుందో, భారతీ జగన్ రెడ్డి చెబుతాడు, మూడు పెళ్ళం వాళ్ళు కూడా ఒక అండర్స్టాండ్కి వచ్చి మహిళలను గౌరవించడం నేర్చుకోండి. మీ ఇంట్లో మహిళలకి వీళ్ళకి లెక్కలేదు, వీళ్ళు ఇంట్లో వాళ్ళే లేరు, గడప లోపల మహిళల్ని వాళ్ళు లెక్క చేయరు. అత్తని ఆడబిడ్డని ఇంకో ఆడబిడ్డని వీళ్ళనే లెక్క చేయకు. వాళ్ళ మీద కామెంట్లు వస్తే మా నాన్న బొట్టలేదంటేనే ఏం మాట్లాడలే వాళ్ళు. వాళ్ళు మమ్మల్ని అంటే ఏం మాట్లాడతారండి? శర్మిలాని అట్ట అంటేనే వాళ్ళు మాట్లాడాలి. అలాంటి మనస్తత్వం ఉండి జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడేసలేదు మా పార్టీకి అంటగట్టొద్దంటే ఎవరన్నా నమ్మారండి? చెల్లెలని అంటేనే నువ్వు మాట్లాడలే, మేమెంత ఆఫ్టరాలు. కాబట్టి వీళ్ళకి ఒకటే చదువుతున్నామండి, వీళ్ళని తీవ్రంగా శిక్షించాల్సిందేనండి తప్పకుండా. నిన్న పొద్దున నేను డిబేట్లో ఉంటే ఎవరో చెప్తున్నారు పక్క రాష్ట్రంలో కస్తూరి అని ఏమైనా అరెస్ట్ చేశారంటే ఏదో ఇలాంటి ఎలిగేషన్ మాట ఒకటి అంటే సినిమా యాక్టర్ని తమిళనాడులో ఒక 6 నెలలు జైల్లో పెట్టారంట. అట్లా ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు మీకేమొచ్చింది? కూటమి ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి, భారతి ఒకటే మహారాణి కాదు, మేము మట్టి మనుషులను రైతుల భార్యలమైన మాకు మనసు ఉంది, మా మనోభావాలు కాదు మనోవేదంతో మేము 280 మందిని చచ్చిపోయాం ప్రభుత్వానికి భూములు ఇచ్చి కూర్చొని. కాబట్టి ఈ రైతుల ఘోష కూడా అర్థం చేసుకొని వాళ్ళిద్దరిని తప్పకుండా జైల్లో పెట్టాలి. సాక్షి ఛానల్ని అసలు ముయ్యాలండి. వీళ్ళు నిజం మాట్లాడేది ఒక్కటి లేదు, నిజం మాట్లాడితే ఈ ఛానల్లో వాళ్ళకి సర్క్యులేషన్ కూడా లేదు. గత 5 ఏళ్లలో వాలంటీర్ల చేత వాళ్ళ చేత ఎంత పెంచుకున్నాడో అందరూ తెలుసు. ఇప్పుడు మళ్ళీ దాని సర్క్యులేషన్ ఎంత ఉందో అందరూ తెలుసు. ఇదిగో రాజశేఖర రెడ్డి గారు మా మామగారు, జగన్మోహన్ రెడ్డి గారు మా భర్త అన్న మాటలు 2 తప్పితే ఆమె ఏనాడు నిజం అందులో ఒకటి రాదు. మరి ఆమె చూసుకుంటుందో లేదా CEO భారతీ రెడ్డి చూసుకుంటుందో లేదా? ఆ 2 నిజాలు రాస్తారు, మొత్తం నీళ్లు ఉండే వెనకాడ బురద కూడా ఉండదు అక్కడ. ఆ రకమైన అబద్ధాలు రాసి అమరావతిని ఒక మసిబూసి మారేడుకాయ చేసి ఇప్పుడు కూడా ఓడిపోయాం, మనం ఎందుకు ఓడిపోయామా, మళ్ళీ జనంలోకి ఎట్టొస్తే ఎట్లా ఏ రకంగా వస్తే మనం గెలుస్తామని కాకుండా ఇంకా జనాన్ని ఇట్లా తిట్టి చేస్తే మీరు ఇంకా ఈసారి సింగిల్ డిజిట్కి వైనాట్ పులివెందులు అనాల్సి వస్తుందని చెప్పి మేము మనవి చేసుకుంటున్నామండి. సో ఇది చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలం రోడ్ల మీద తిరిగిన మేము ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు మళ్ళీ కావాలని బురద జల్లుతున్నారు. తమ ఇళ్లలో ఆడపిల్లలకి ఇక పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితి అట్లా ఉంటుంది. ఇటువంటి ఏదైనా ఒక డిబేట్లో కూర్చునే ముందు మనకు ఆలోచించుకోవాలని చెప్తున్నారు. అలాగే కృష్ణారావుని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. సాక్షికి సంబంధించిన వాళ్ళని కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.